ప్రపంచ ప్రఖ్యాత కొల్లేరు సరస్సు కళా విహీనమైంది. చుక్క నీరు లేనంతగా ఎండిపోయింది. దేశ విదేశాల నుంచి కొల్లేరు వచ్చే పక్షులు నీళ్లు లేకపోవడంతో దారి మళ్లిపోతున్నాయి. అప్పటికీ కొన్ని పక్షులు మొండికేసి ఉందామంటే నిలువ నీడలేకపోవడంతో చావుకొని తెచ్చుకుంటున్నాయి. కేవలం వలస పక్షులే కాదు, ఇతర జీవరాశులు సైతం అడ్రస్ లేకుండా పోతున్నాయి. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు కొల్లేరు. దేశ విదేశాల నుంచి వచ్చే వివిధ జాతులకు చెందిన లక్షలాది పక్షులతో కిలకిలలాడే ప్రాంతం ఇది. స్వచ్ఛమైన నీరు, కలువపూల సోయగాలతో కళకళలాడేది. జలజల పారే నీటిపై ఆశాన్ని కప్పినట్టుండే పిట్టల గుంపుతో అద్భుత లోకంలా కనిపించేది కొల్లేరు. ఇప్పుడు ఆ కళకళలు కిలకిలలే కరువు. ఎటు చూసినా ఎడారిని తలపిస్తూ వెలవెలబోతోంది సరస్సు. చుక్క నీరు లేక బీటలు వారుతోంది. పక్షుల కళేబరాలతో మరుభూమిని తలపిస్తోంది. వేలాది ఎకరాలు ఎండిపోయి చరిత్రలో చేదు జ్ఞాపకాలను లిఖిస్తోంది ప్రాంతం. జలకళ లేకపోవడంతో ఇక్కడికొచ్చిన పక్షి జాతులు అంతం కావడమే కాదు, ఇతర జీవజాలం కూడా నామరూపాలు లేకుండా పోతున్నాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు ప్రాంతం ఇప్పుడు తన ఆనవాళ్లను పూర్తిగా కోల్పోయింది. ఏడాది పొడవునా రకరకాల దేశ విదేశీ పక్షి జాతులకు ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు నీరవ నిర్జీవంగా మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 200 ఎకరాల్లో నెలకొల్పిన పక్షుల విడిది కేంద్రం ప్రస్తుతం బీడువారిపోయి కనిపిస్తోంది. విదేశీ పక్షుల విడిది కేంద్రంగా భాసిల్లిన సరస్సు నేడు ఎలాంటి సందడి లేక మూగపోయింది. పక్షులకు నీడనిచ్చే పచ్చని చెట్లు, గుడ్లు పొదగటానికి అనువుగా ఉండే కిక్కిసి సైతం ఎండిపోయి కనిపిస్తున్నాయి. దీంతో తలదాచుకునేందుకు నీడ దొరక్క ఇటుగా వచ్చిన పక్షులు వచ్చినట్టే వెనుతిరుగుతున్నాయి. అనువైన ప్రాంతానికి వలసెళ్లిపోతున్నాయి. ఇక్కడే ఉంటే చావు కొని తెచ్చుకోవడం తప్ప మరేం మిగలదనడానికి ఈ విగత జీవులే సాక్ష్యం. కేవలం చాపల వేట మీదే ఆధారపడ్డ 2 లక్షల కుటుంబాలు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయాయి. తమకు జీవనాధారం ఎలా అన్న ఆందోళనతో బిక్కచిచ్చిపోతున్నాయి. పశువుల పరిస్థితి మరింత దయనీయం. వేలాది గేదెలు, ఆవులు, గొర్రెలు వేసవిలో కొల్లేరులోని పచ్చగడ్డితో ఆకలి తీర్చుకునేవి. ఎండాకాలంలో పొరుగు జిల్లాల పశువులకు సైతం ఇక్కడి గడ్డే ఆధారంగా ఉండేది. ఇప్పుడు ఆ పచ్చదనం కనుచూపు మేరలో కనిపించడం లేదు. కనీసం ఎండుగడ్డి కూడా దొరకని దుస్థితి. కొల్లేరు ప్రాంతంలో ఎటువైపు చూసినా చేపల వేటలో నిమగ్నమైన వేలాది పక్షులు, అవి చేసే కిలకల రావాలతో సరస్సు అందాలు రెట్టింపయ్యేవి. ఆ అద్భుత దృశ్యాలను చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చేవాళ్లు. ఇప్పుడు అలాంటి వాతావరణమే లేదు. దీంతో పర్యాటకం పరంగానూ ఈ ప్రాంతం దారుణంగా నష్టపోతోంది. గత 5 ఏళ్లలో కొల్లేరు సరస్సులో ఇలాంటి దుస్థితి చూడలేదని వాపోతున్నారు అటవీ శాఖ అధికారులు. కొల్లేరు మొత్తం ఎండిపోయిందండి. ఎడారిలాగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా వాటర్ లేదు. పోయిన సంవత్సరం కూడా ఎండలు బాగానే ఉన్నాయి, అంతకుముందు వర్షాలు లేవు. కానీ ఈ సమయానికి కొన్ని ప్రదేశాలలో వాటర్ ఉన్నాయి. ఈ ఏప్రిల్ 20-25 సమయానికి ఇంత వాటర్ లేకుండా ఉంటాం. లాస్ట్ ఇయర్ లేదు ఇట్లా. ఈ ఇయర్ ఇంకా వర్షాకాలం అసలే వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల మొత్తం ఎండిపోయి ఉంది. అందాల కొల్లేరు ఇప్పుడు నీరు లేకపోవడంతో లక్షలాది పక్షులకు ఆవాసం లేకుండా పోయింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసుకునే పక్షులకు నిలువ నీడలేకపోవడంతో ఆటపాకలోని పక్షుల సంరక్షణ కేంద్రం పోసిపోయి కనిపిస్తోంది. ఒక్క పక్షి కనిపించినా దాన్ని రక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అధికార గణం. అయినా సరే పిట్టల జాడ అంతు చిక్కడం లేదు. గతంలో ఎన్నడూ చూడని దుర్భర పరిస్థితుల్ని వాపోవడం స్థానికుల వంతు అవుతోంది. గత 10 సంవత్సరాలుగా మరి కొల్లేరు ఏనాడు కూడా నీళ్లు లేకోకుండా ఎండిపోలేదు. మరి 3 సంవత్సరాలుగా తీవ్రమైన ఎండలు రావటం వల్ల కొల్లేరు పక్షులు కూడా ఈ ఏరియాకి రాకపోవడం ఎంతో దురదృష్టకరము. అందుట్లో నీళ్లు లేక కనీసం చేపల వేటకి వెళ్ళే వాళ్ళు కూడా
వెళ్ళకపోవటం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందండి. 20 సంవత్సరాల్లో ఎలాంటి పరిస్థితి చూడలేదు. కొల్లేరు ఎండిపోయింది, గేదెలు తాగడానికి నీళ్ళు లేవు, పక్షులు ఉండడానికి లేవు, పక్షులు వలస వెళ్ళిపోతున్నాయి, చనిపోతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో జరిగితే రాను రాను చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. గతంలో కొద్దిపాటి నీరున్న వేల సంఖ్యలో విహంగాలు కొల్లేరు వైపు వచ్చేవి. వీటిని చూడటానికి సుదూర తీర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చేవారు. దగ్గరలోని గుడివాకలంక సమీపంలో ఏర్పాటు చేసిన టూరిజం భవనాల్లో సేద తీరేవారు. ఇప్పుడు ఆ సందడే లేదు. ఎటు చూసినా శ్మశానాన్ని తలపించే నిశ్శబ్దం. కొల్లేరుకు మళ్లీ మంచి రోజులు ఎప్పుడొస్తాయో ఎదురు చూస్తోంది స్థానిక ప్రజానికం.